మన ఇంటిపై ప్రభావం చూపిస్తుంటే దాని ప్రభావం తగ్గుతుంది. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు శుక్రవారం విశేషమైన రోజు. ఎవరికైతే ఇంట్లో ప్రశాంతత ఉండదు అనుకునేవారు, సంతాన సమస్యలు ఉన్నాయి అనుకునేవారు, రేపు ఉదయాన్నే శ్రీకృష్ణుల వారు దేవాలయానికి కానీ లేదా ఇంట్లోనే కృష్ణాష్టకం చదువుకోవడం, విశేషంగా కృష్ణుల ముందు నెయ్యి దీపాలు వెలిగించి వెన్న నైవేద్యం పెట్టి కృష్ణుని రేపు పూజించడం వలన మన ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాదు, రేపు కృష్ణుని ఎవరు విశేషంగా పూజిస్తారో వాళ్ళు ఏదైనా ధర్మ సంకటంలో ఉండే దాని నుంచి వెంటనే బయటపడతారు, శత్రువుల బాధ కూడా తగ్గుతుంది. గురుజీ, మరిన్ని విశేషాలు తెలియజేస్తున్న కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. ఓంకారం కార్తీక వైభవం స్పెషల్ పార్ట్నర్ సైకిల్ ప్యూర్ అగరబత్తి, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఇప్పుడు కార్యక్రమంలో మరో విరామం. మీ ఇంట్లో ఈ రోజు తప్పకుండా పరమేశ్వరునికి భస్మార్చన చేసి ఆ విభూతిని ప్రసాదంగా ధరించండి, కాస్త గుమ్మానికి పెట్టండి. అదే భస్మార్చన చేసి ఈ రోజు చాలా విశేషమైన రోజు. ఈ రోజు ప్రకృతిలో చంద్రుని కిరణాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఎవరైతే రుద్రపఠనం చేస్తారో, ఎవరైతే రుద్రాభిషేకాలు చేస్తారో, ఎవరైతే ఇంట్లోనే పరమేశ్వరునికి కాస్త పూజించి భస్మార్చన చేస్తారో, అంతేకాదు ఎవరైతే శివాలయానికి వెళ్ళి 2 దీపాలు వెలిగించి వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రకృతిలో ఉన్న శివ చైతన్య శక్తి అనేది ఆకర్షిస్తుంది, శివగణాలు ఆకర్షిస్తాయి. మీ ఇంట్లో ఈ రోజు తప్పకుండా పరమేశ్వరునికి భస్మార్చన చేసి ఆ విభూతిని ప్రసాదంగా ధరించండి, కాస్త గుమ్మానికి పెట్టండి. అదే భస్మార్చన చేసి కాస్త తులసి చెట్టు పైన ప్రోక్షించండి. ఇలా చేయడం వలన ఇంట్లో మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. అమావాస్య పౌర్ణమి రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, దాని ప్రభావం తగ్గుతుంది. కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత కలిగేందుకు ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివనామ స్మరణ, శివలింగానికి భస్మార్చన చెయ్యాలి. స్వామివారిని అర్చించిన భస్మాన్ని నుదుట ధరించి గుమ్మానికి అలంకరించాలి. చక్కటి యోగక్షేమంతో పాటు మరెన్నో విశేషాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి ఓంకారం కార్తీక వైభవం స్పెషల్ పార్ట్నర్ సైకిల్ ప్యూర్ అగరబత్తి, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం. ధర్మగీత ఫౌండేషన్ ఫోన్ నంబర్